ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్ట్ 20, 2024. ఈరోజు పరమాత్మ మనందరికీ కూడా తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని ఇప్పుడు విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పని పాటలు చేసుకుంటున్న తండ్రి గుర్తుండాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని, ఇంటిని స్మృతి చేయండి. ఇదే మీ సాహసం. ప్రశ్న: తండ్రికి గౌరవం, అగౌరవం ఎప్పుడు ఎలా జరుగుతాయి? తండ్రికి గౌరవం, అగౌరవం ఎప్పుడు ఎలా జరుగుతాయి? సమాధానం: పిల్లలైన మీరు తండ్రిని బాగా స్మృతి చేస్తున్నప్పుడు తండ్రిని గౌరవిస్తారు. ఒకవేళ స్మృతి చేసేందుకు తీరిక లేదు అని అంటే అది వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది. వాస్తవానికి ఇది తండ్రిని అగౌరవపరిచినట్లు కాదు, ఇది స్వయాన్ని అగౌరవపరుచుకున్నట్లు అవుతుంది. అందువలన ఉపన్యాసం చేయడంలోనే కాదు, స్మృతి యాత్రలో కూడా ప్రసిద్ధమవ్వండి. స్మృతి చార్టును పెట్టండి. స్మృతి ద్వారానే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ధారణ కొరకు ముఖ్య సారాంశం. మొదటి పాయింట్: సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా శక్తిని తీసుకునేందుకు స్మృతి చార్టును పెంచుకోవాలి. సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా శక్తిని తీసుకునేందుకు స్మృతి చార్టును పెంచుకోవాలి. స్మృతి చేసేందుకు పలు రకాలైన ఉపాయాలను రచించాలి. ఏకాంతంలో కూర్చొని విశేషంగా సంపాదనను జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్: సతో ప్రధానంగా అవ్వాలి అనే తపన ఉండాలి. పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు, అహంకారం ఉండరాదు, సర్వీస్ చేయాలనే ఆసక్తి కూడా ఉండాలి. దీనితో పాటు స్మృతి యాత్ర కూడా చేస్తూ ఉండాలి. వరదానము: అంతా తండ్రికి సమర్పణ చేసి కమల పుష్ప సమానంగా, అతీతంగా, ప్రియంగా ఉండే డబల్ లైట్ భవ. వివరణ: తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనగా బరువంతా తండ్రికి ఇచ్చేయడం. డబల్ లైట్ అంటే అంతా తండ్రికి సమర్పణ చేయడం. ఈ శరీరం కూడా నాది కాదు కనుక శరీరమే నాది కానప్పుడు ఇక నాదంటూ ఏముంది? శరీరం కూడా నీదే, మనస్సు కూడా నీదే, ధనము కూడా నీదే అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. అంతా నీదే అన్నప్పుడు ఇక బరువు దేని గురించి? అందువలన కమల పుష్పం యొక్క ఉదాహరణను స్మృతిలో ఉంచుకొని సదా అతీతంగా, ప్రియంగా ఉంటే డబల్ లైట్గా అయిపోతారు. స్లోగన్: ఆత్మీయతతో ఆవేశాన్ని సమాప్తం చేసి, ఆత్మీయతతో ఆవేశాన్ని సమాప్తం చేసి, శరీరం యొక్క స్మృతి నుండి స్వయాన్ని కరిగించుకునేవారే, శరీరం యొక్క స్మృతి నుంచి స్వయాన్ని కరిగించుకునేవారే సత్యమైన పాండవులు. అచ్చా. ఓం శాంతి.